ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. నిజానికి ఈ వీడియో నేను 3 days ముందే చేయాల్సింది. వేరే వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించడం వల్ల ఈ వీడియో కొంచెం లేట్. జనరల్గా ప్రతి నెల మంచి మొబైల్స్ లాంచ్ అవుతూ ఉంటాయి. బట్ ఈ నెల ఈ ఇండియాలో మాత్రం చాలా తక్కువ మొబైల్సే లాంచ్ అవుతున్నాయి. చైనాలో మాత్రం మంచి మొబైల్సే లాంచ్ అవుతున్నాయి. సో ఈ వీడియోలో ఏంటంటే చైనాలో ఇంకా ఇండియాలో ఏ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. మొదటిగా ఇండియాలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసుకున్నట్లయితే ఇండియన్ బ్రాండ్ అయిన లావా నుంచి అగ్ని 3 మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. ఈ మొబైల్ October 4th ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది. అన్ని లాంగ్వేజ్లో ఉన్న పెద్ద యూట్యూబర్స్కి మీ మొబైల్ని కొంచెం ఫ్రీ యూనిట్ కింద ఇవ్వండి అయ్యా, లేదంటే ఇండియా వాళ్ళు ఇండియన్ బ్రాండ్స్ ని కూడా తొక్కేస్తున్నారు. చైనీస్ బ్రాండ్స్ లాగా వేరే దేశాలకు తిప్పకపోయినా పర్లేదు, కానీ మీ మొబైల్స్ ని రివ్యూనిస్ కింద పంపిస్తే కాస్త బాగుందని చెప్తారు. మీకు సేల్స్ పెరిగి మంచి లాభాలు వస్తే మీరు కూడా మంచి మొబైల్స్ తీసుకొస్తారు కదా. అసలే సపోర్ట్ లేక సేల్స్ లేక మంచి మొబైల్స్ తీసుకురమ్మంటే మీరెక్కడికి వెళ్తారు? ఈ మొబైల్ వచ్చేసి ఫస్ట్ టైం ఇండియాలో డ్యూయల్ డిస్ప్లే తోటి వస్తుంది. ఈ ఫీచర్ ని ఆల్రెడీ Xiaomi 11 Ultra వాళ్ళు తీసుకొచ్చారు. బట్ ఆ మొబైల్ మాత్రం ఇండియాకి రాలేదు. ఇండియాకి వచ్చిన డ్యూయల్ డిస్ప్లే ఉన్న మొబైల్ ఇదే అవుతుంది. డిస్ప్లే విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా AMOLED డిస్ప్లేతో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP అయితే ఇస్తున్నారు. Dimensity 7300X ప్రాసెసర్ అయితే వాడారు. 5000 mAh బ్యాటరీ. ప్రైస్ విషయానికి వస్తే కనుక 30,000 అండ్ లీక్స్ అయితే వస్తున్నాయి. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా 25,000 లోపే వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే 30,000 పెట్టి 25,000 లోపు వస్తే కనుక వావ్ అని అనుకుంటారు కదా. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Moto G75. మోటో వాళ్ళు ప్రతి నెల ఒక మొబైల్ తీసుకురావాలని టార్గెట్ అయితే పెట్టుకున్నట్టున్నారు. సో అదే విధంగా ఈ నెల కూడా ఈ మొబైల్ తో అయితే రాబోతున్నారు. ఫ్లాట్ డిస్ప్లే అయినప్పటికీ కూడా మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP, బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. మోటో నుంచి Moto G85 వచ్చేసి కర్వ్ డిస్ప్లే తోటి ఇదే ప్రైస్ కు తీసుకొస్తున్నారు. కర్వ్ డిస్ప్లే మాకు నచ్చదు, ఫ్లాట్ డిస్ప్లే కావాలనుకునే వాళ్ళకి అదే ప్రైస్ లో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. మీరు కర్వ్ లవర్స్ అయితే కనుక Moto G85 తీసుకోండి. ఫ్లాట్ డిస్ప్లేనే ఇష్టము అనుకుంటే కనుక Moto G75 తీసుకోండి. ఈ మొబైల్ అయితే బేస్ వేరియంట్ 18,000 కే వస్తుంది. ప్రైస్ అయితే ఇంకా రివీల్ కాలేదు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా మాత్రం 18,000 కే వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Samsung S24 FE. దీనికైతే లాంచ్ ఈవెంట్ ఏం కండక్ట్ చేయలేదు, కానీ ఫస్ట్ సేల్ మాత్రం October 3 కి స్టార్ట్ అవుతుంది. మీరు సామ్సంగ్ లవర్స్ అయ్యి ఉండి ఫ్లాగ్షిప్ రేంజ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కనుక అది కూడా 60,000 రూపీస్ బడ్జెట్లో ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. S24 తో కంపేర్ చేస్తే పెద్ద డిస్ప్లే, పెద్ద బ్యాటరీ, అన్ని ఏ ఫీచర్స్ కూడా ఉంటాయి. లేదు నాకు ప్రైస్ ఎక్కువగా అనిపిస్తుంది అనుకుంటే కనుక ఎగ్జాక్ట్లీ 1 year వెయిట్ చేయండి. హాఫ్ ప్రైస్ అయితే డ్రాప్ అయిపోతుంది. సేమ్ 7 years అప్డేట్స్ కాబట్టి ఎలాగో 1 year పోయినా ఇంకా 6 years మనకి ఎలాగో ఉంటాయి. ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టాము. ఎవరైనా చూడడం వల్ల ఉంటే కనుక ఒకసారి చూసేసేయండి. ఇప్పటికీ కొంతమంది నేను ఓన్లీ స్పెసిఫికేషన్ చెప్పినా కూడా రివ్యూ చెప్తున్నారు అని కమెంట్స్ అయితే చేస్తున్నారు. సో నేను స్పెసిఫికేషన్ చెప్పింది మీకు అలా రివ్యూ లాగా కనిపించినందుకు నేనైతే మీకు థ్యాంక్ యూ చెప్పేస్తా. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ఇవి 3 మాత్రమే ఇండియాకి కన్ఫర్మ్ గా రాబోయే మొబైల్స్. ఇక చైనాకి సంబంధించింది చూసుకున్నట్లయితే ఫస్ట్ మొబైల్ వచ్చేసి Vivo X200 మొబైల్. X200 సిరీస్ లో ఎప్పటిలాగానే 2 మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి చైనాలో. ఇండియాకి ఎప్పుడు వస్తుందో మాత్రం చెప్పలేము. ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఇంకో 2 months లో అయితే వస్తుండొచ్చు. వరల్డ్లోనే Dimensity 9400 ప్రాసెసర్ తో వస్తున్న ఫస్ట్ మొబైల్ ఇది అవుతుంది. ఈ ప్రాసెసర్ అయితే Antutu 30 లక్షల వరకు స్కోర్ అయితే చేసింది. ఇప్పటి వరకు ఉన్న హైయెస్ట్ స్కోర్ ఇదే అవుతుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసి చైనాలో October 14 లాంచ్ అవబోతుంది. మనం ఆ రోజు వరకు ఒక వీడియో అయితే చేసి పెట్టిద్దాం. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Xiaomi 15 Snapdragon 8 Gen 4 ప్రాసెసర్ తో రాబోయే ఫస్ట్ మొబైల్ ఇది అవుతుంది. దీంట్లో ఉన్న 3 కెమెరాలు కూడా 50 MP వాడారు. అది కూడా పెద్ద సెన్సారే తీసుకొస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. చైనాలో మాత్రం 15 ఇంకా 15 Pro తీసుకొస్తే ఇండియాకి మాత్రం బేస్ వేరియంట్ అయినా 15 మాత్రమే తీసుకొస్తారు. ప్రో వేరియంట్ మాత్రం ఇండియాకి చాలా రోజుల నుంచి తీసుకురావట్లేదు. ఈ మొబైల్ ఇండియాకి ఇప్పట్లో రాకపోవచ్చు, జనవరి ఆ టైంలో రావచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి iQOO 13. చైనాలో మాత్రం iQOO 13, 13 Pro రెండు వేరియంట్స్ లో తీసుకొస్తారు. బట్ ఇండియాకి వచ్చేది మాత్రం 13 మాత్రమే వస్తుంది. ప్రో వేరియంట్ తీసుకురారు. లాస్ట్ టైం అయితే iQOO 12 50,000 అలా లాంచ్ చేశారు కదా. నాకు తెలిసి ఈ మొబైల్ ప్రైస్ ఎక్కువనే పెడతారు. ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా 60,000 అలా ఉంటుంది. ప్రో వేరియంట్ లో వచ్చేసి కర్వ్ డిస్ప్లే ఉంటే, నాన్ ప్రో వేరియంట్ లో ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. రెండిట్లోనూ Snapdragon 8 Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. కెమెరాస్ కూడా బాగుంటాయి. ప్రైస్ వచ్చేసి 60,000 నుంచి 80,000 మధ్యలో అయితే ఉంటాయి రెండు వేరియంట్స్ కూడా.
నెక్స్ట్ మొబైల్ వచ్చేసి OnePlus 13 అక్టోబర్ లాస్ట్ వీక్ లో చైనాలో లాంచ్ అవబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈసారి కూడా కర్వ్ డిస్ప్లే తోనే వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ కూడా 50 MP ఇచ్చారు. 6000 mAh బ్యాటరీ అయితే వాడారు. నెక్స్ట్ వచ్చేసి Samsung S25 సిరీస్. ఇదైతే ఈ నెలనే లాంచ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. ఈసారి అయితే Samsung S25 Ultra ఫ్లాట్ డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ 200 MP, 50 MP, 50 MP, 10 MP అయితే ఇస్తున్నారు. 5500 mAh బ్యాటరీ అయితే వాడుతున్నారు. ప్రైస్ కూడా 1,25,000 అంటున్నారు. ఎగ్జాక్ట్లీ ప్రైస్ ఎంతో ఇంకా కన్ఫర్మ్ అయితే చేయాలి. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే చైనాలో ఇదొక ఫ్లాగ్షిప్ మంత్ అని చెప్పుకోవాలి. ఎందుకు ఇవన్నీ కట్టగలిసి వస్తున్నాయి అంటే స్నాప్డ్రాగన్ వాళ్ళు వాళ్ళ కొత్త ప్రాసెసర్ని ఈ నెలలోనే లాంచ్ చేస్తున్నారు కాబట్టి స్నాప్డ్రాగన్ వాళ్ళు వాళ్ళ ప్రాసెసర్ని లాంచ్ చేసిన తర్వాతనే మొబైల్లో వాళ్ళ ప్రాసెసర్ని తీసుకొస్తారు. కొంతమంది అనుకుంటారు ప్రాసెసర్ లాంచ్ అయిన 2 డేస్లోనే మొబైల్లోకి ఎలా తీసుకొచ్చారని చెప్పేసి. అంత సీన్ లేదండి. ఆల్రెడీ ప్రాసెసర్ని మొబైల్స్ కంపెనీకి ఇచ్చేసారు. బట్ ప్రాసెసర్ లాంచ్ అయిన తర్వాతనే మొబైల్లోకి తీసుకురావాలని చెప్పేసి రూల్ అయితే కండిషన్ పెడతారు. రూమర్స్ ప్రకారంగా 2 మొబైల్స్ ఈ నెలలో లాంచ్ అవబోతున్నాయి అంటున్నారు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా 100% అవి రావని అంటున్నా. అందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి Realme P2. మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఎక్కడో కూడా కనిపించట్లేదు. ఒకవేళ వచ్చేదంటే కనుక P2 Proతే వచ్చేదే కదా. నెక్స్ట్ వచ్చేసి Redmi Note 14 సిరీస్. ఇదైతే ఈ నెలలోనే లాంచ్ అవబోతుంది అంటున్నారు. ఇదైతే పెద్ద జోక్. రెడ్మీకి చైనాలో మంచి మార్కెట్ అయితే ఉంటుంది. అక్కడ సేల్స్ తగ్గాక ఇండియాకి ఏమైనా తీసుకొస్తుండొచ్చు. అది కూడా డిసెంబర్ జనవరిలో తీసుకొస్తుండొచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో Redmi Note 14 Pro ఇంకా Pro Plus సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి చూసేసేయండి. ఫ్లిప్లో 2 మొబైల్స్ ఉంటాయి. యాక్చువల్లీ 3 మొబైల్స్, బట్ నా అకౌంట్లో మాత్రం 2 మొబైల్సే. అందులో ఫస్ట్ వచ్చేసి Infinix Zero Flip, Tecno Flip 2. ఏంటి ఒకటే మొబైల్ అని చెప్పేసి 2 మొబైల్స్ చెప్పాను పేరు అని అనుకుంటున్నారా? ఈ 2 మొబైల్స్లో వాడే స్పెసిఫికేషన్స్ అన్నీ ఒకటే, బట్ బ్రాండింగ్ వేరు. 50,000లో మీకు ఫ్లిప్ మొబైల్ కావాలనుకుంటే ఈ రెండులో ఏదన్నా ఒకటి చూడొచ్చు. దీనికన్నా మంచి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నన్ను అడిగితే మాత్రం ఫ్లిప్ మొబైల్స్ అసలు వద్దనే చెప్తాను. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Xiaomi Mix Flip. ఫ్లాగ్షిప్ రేంజ్ ఫ్లిప్ మొబైల్ అని చెప్పాలి. Xiaomi నుంచి వచ్చిన ఫస్ట్ ఫ్లిప్ మొబైల్ కూడా ఇదే అని చెప్పాలి. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. చైనాలో మాత్రం 70,000 పెట్టారు. గ్లోబల్గా 90,000 అయితే ఉంటుంది. ఇండియాకి వస్తుందో రాదో మాత్రం ఇంకా కన్ఫర్మ్ అయితే లేదు. వీడియోస్ మాత్రం వాటిపైన వస్తున్నాయి. అక్టోబర్ నెలలో మొత్తం రాబోయే మొబైల్స్. చైనాలో ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ వస్తే ఇండియాలో మాత్రం కొంచెం నార్మల్ మొబైల్స్ అయితే వస్తున్నాయి.